నమస్తే తెలుగు వన్ హెల్త్ ఛానల్కి స్వాగతం. మనం మిల్లెట్స్తో తయారు చేసుకునే ఎన్నో రకాల ఆరోగ్యకరమైన టేస్టీయెస్ట్ వంటలను చూస్తున్నాం కదా. మరి దాంట్లో భాగంగా ఈరోజు మనకి ఏ రెసిపీని పరిచయం చేయబోతున్నారో అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హాయ్. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నా. సో మ్యామ్, ఈరోజు ఏం రెసిపీని మనం మన వ్యూవర్స్కి చూపించబోతున్నాం? ఈరోజు జొన్న రొట్టె. వావ్, జొన్న రొట్టె. సో అందరూ చాలా చేయడానికి ఎలా చేసుకోవాలో అనుకుంటూ ఉంటారు కదా. అవును, చేయడానికి ఇబ్బంది అయ్యి చేయడం రాక చాలా మంది తినడానికి అవ్వట్లేదు. ఎగ్జాక్ట్లీ, వాళ్ళలో నేను కూడా ఒక బాధితురాలను అనమాట. అందుకని దీన్ని ఈజీగా మనం మామూలు రోటీ ఎలా చేసుకోవచ్చో అలా చేసి చూపిస్తాం. ఓకే, సో జొన్న రొట్టె ఎంతో ఆరోగ్యకరమైందండి. సో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. కాకపోతే మ్యామ్ చెప్పినట్లు చాలా ఆలోచిస్తూ ఉంటాం అనమాట. అంటే చేసుకోవడం రాదు, కష్టమైపోతుంది, సరిగా రాదేమో అని చెప్పి స్కిప్ చేస్తూ ఉంటాము. సో మనందరికీ కూడా ఈజియెస్ట్ వేలో జొన్న రొట్టె ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు చేసి చూపించబోతున్నారు. సో ఫస్ట్ అయితే ఏ ఇంగ్రీడియంట్స్ కావాలి మ్యామ్? దీనికి ఇంగ్రీడియంట్స్ ఏం లేదు, ఓన్లీ జొన్న పిండి, కొద్దిగా సాల్ట్. కొంతమంది అయితే అసలు సాల్ట్ కూడా లేకుండా చేసుకుంటారు. మనం కొద్దిగా టేస్ట్ కోసం కొద్దిగా వేసుకుంటాం. ఓకే, అవును, మనకి బయట జొన్న రొట్టెలు అమ్ముతుంటారు కదా, వాళ్ళు సాల్ట్ యూజ్ చేయరు. సాల్ట్ ఆయిల్ కూడా లేకుండా తినే రొట్టె ఏంటంటే జొన్న రొట్టె ఏకైక పదార్థం అన్నమాట. ఓకే, మనం దీనికోసం పిండి కలుపుకోవడానికి కొంచెం స్టవ్ వెలిగించి వాటర్ తీసుకుందాం. ఓకే, మనం ఒక బౌల్ జొన్న పిండి తీసుకున్నాం అనుకోండి, సేమ్ అదే బౌల్తో వాటర్ని బాయిల్ చేసుకోవాలి ముందు. ఓకే, 1:1 రేషియో. 1:1 రేషియో. ఓకే, సో ఏ బౌల్తో అయితే మనం జొన్న పిండి తీసుకుంటామో సేమ్ బౌల్తోనే సేమ్ క్వాంటిటీ వాటర్ తీసుకోవాలన్నమాట. దీన్ని బాగా మరిగించాలి. ఓకే, చాలా మంది ఏంటంటే వేడి నీళ్ళు పెట్టి వాళ్ళకి బాగా అలవాటు కాబట్టి వేడి నీళ్ళు వేసి కలిపి చేత్తో ఇలా తట్టి చేస్తారు. మనం అలా కాకుండా మనం చపాతీ ఎలా చేసుకుంటామో అదే విధంగా చేసుకునేటట్టు చూపిస్తాం. ఓకే, సో వాటర్ బాగా మరిగిపోయింది మ్యామ్. బాగా మరగనివ్వాలి. మరిగి దాంట్లో కొద్దిగా దీంట్లో ఎక్కువ సరిపడినంత వేసుకుంటాం. అసలు వేసుకోపోయినా కూడా పర్వాలేదు. ఓకే, ఇది జొన్నపిండి మనం బాగా ఎండబెట్టి జొన్నలు కొనుక్కొని బాగా ఎండబెట్టి సో మన దగ్గర అన్ని మిల్లెట్స్ కూడా అదే పద్ధతిలో చేస్తారు. 1:1కి ఇలా మీరు స్టవ్ ఆపకూడదు, కొంచెం దీన్ని ఉడకబెట్టినట్టు. ఓకే, ఇలా చేయటం వల్ల మనకి జొన్న రొట్టె కూడా టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా దీంట్లో ముందు దీన్ని అంటే సిమ్లో ఉంచేసి అలాగా. మాకైతే దీన్ని ఉప్పటం అంటాం అన్నమాట. ఓకే, ఈ మెథడ్ని ఉప్పటం పిండి అని. ఓకే, దీన్ని ఇలాగ బాగా కలిపిన తర్వాత ఆపి దీన్ని మామూలుగా మనం రోటీకి ఎలా బాల్స్ కింద చేసుకుని రోటీ చేస్తామో అలా చేస్తే కర్రతో చేస్తే కూడా వచ్చేస్తుంది. ఓకే, ఎందుకంటే కలపడం ఒక్కటే, మిక్సింగ్ ఒక్కటే మనం డిఫరెంట్ అనమాట. ఓకే, మనకు అలవాటు లేదు కాబట్టి కొంచెం వేడి నీళ్ళు కలిపి తట్టినప్పుడు ఎన్నిసార్లు నేర్చుకున్నా నేను బ్రేక్ అయిపోయేది. తర్వాత ఈ మెథడ్లో చేయడం వచ్చిన తర్వాత ఇప్పుడు రోజు మేము జొన్న రొట్టె తీసుకుంటున్నాం. ఇది మీరు ఓన్గా ట్రై చేస్తారా మ్యామ్ ఇలా? నేను కాదు, మామూలుగా కొంచెం చాలా మంది చేసిన తర్వాత చెప్పారు నాకు, ఇలా కలుపుకుంటే మీకు ఈజీ అవుతుందని. ఓకే, ఒక రోటీ మిషన్ కూడా కనిపెట్టారు అనమాట జొన్నలతో. ఓకే, జొన్న రోటీ చేసుకోవడానికి మెషిన్స్ కూడా ఉన్నాయా? ఓకే, సో మనకి ఇలా ఉండాలండి కన్సిస్టెన్సీ అనేది. కొంచెం చల్లారేటప్పటికి మనం చేత్తో దీన్ని రౌండ్స్ చేసుకొని చేసేసుకోవచ్చు. ఓకే, అండ్ మామ అన్నారు కదా, సో చపాతీ కర్ర కూడా యూజ్ చేయొచ్చు అని చెప్పి కొంచెం చల్లారించి చేత్తో మామూలుగా కలపడానికి రాకపోతే కొద్దిగా చన్నీళ్ళైనా వేసుకోవచ్చు. ఓకే,
చేయి తడి చేసి పెట్టేసుకోవచ్చు. మనకి ఎన్ని చపాతీలు ఎన్ని కావాలో రోటీలు దాన్ని బట్టి పిండి కలుపుకుంటే సరిపోతుంది. ఒక గ్లాస్ 1:1 రేషియో. ఓకే, ఎన్ని కప్స్ అయితే జొన్న పిండి తీసుకుంటామో అన్ని కప్స్ వాటర్ మనం అంతే. వేడిగా పట్టుకోలేం కాబట్టి కొంచెం దాన్ని చల్లారనిద్దాం. చల్లారిన తర్వాత చూద్దాం. దీంట్లో కలుపుకోవాల్సింది కదా, మార్చేద్దాం. దీన్ని ఒక బౌల్లో కలుపుకోవటం. దీంట్లో అయితే ఇలా కలుపుతాం, వీలుగా ఉంటుంది. ఇంచుమించు సరిపోతుంది. మనం చేయడానికి ఏమన్నా కొంచెం గట్టిగా అనిపిస్తే మాత్రం కొద్దిగా వాటర్. ఓకే, పల్చగా అయిపోకూడదు. ఇది నార్మల్గా మన నార్మల్ చపాతీ పిండిలు స్టోర్ చేస్తూ ఉంటారు కదమ్మా, మిగిలింది 1 day or 2 days. ఇది కూడా మనం ఒక అంటే బాక్స్ ఎయిర్ టైట్ అనమాట. ఓకే, దాంట్లో పెట్టేసుకోవచ్చు. ఓకే, ఎయిర్ టైట్ కంటైనర్లో మనం కొంచెం స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఒకసారి కలుపుకొని ఒక 1 or 2 days చేసుకోవచ్చు. ఓకే, అంటే అస్తమాను ఇలా కలుపుకోవడానికి కూడా టైం లేదు, లేదంటే అవ్వదు అనుకుంటే కొంచెం ఎక్కువైనా కలిపిన ముద్ద ఉండిపోయినా కూడా మనం బాక్స్లో పెట్టుకోవచ్చు. ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టేసుకోవచ్చు. సేమ్ ఆల్మోస్ట్ సేమ్ మన నార్మల్ చపాతీ పిండిలోనే వచ్చేస్తుంది. ఇప్పుడు మనం రోటీ ఎలా చేస్తే అలా వస్తుంది కర్రతో. ఎందుకంటే దాంట్లో కొంచెం బాయిల్ అయింది కదా, అందుకని మనకి ఇరిగిపోకుండా వస్తుంది అన్నమాట. ఓకే, చేత్తో కూడా తట్టడం అవన్నీ కూడా మనకి బాగా ప్రాక్టీస్ ఉంటే కానీ రాదు. అవును, ఇదైతే మనం ఎవరైనా కూడా చేసుకోవచ్చు. అవును, జొన్న రొట్టె హ్యాండ్తో చేయడం అనేది చాలా ప్రాక్టీస్ ఉండాలి. ఎందుకంటే విరిగిపోతూ ఉంటుంది కదా. దాన్ని ఈవెన్ కాల్చడం కూడా, జొన్న రొట్టె కాల్చడం కూడా ఒక టెక్నిక్ అనే చెప్పాలి. అవును, సో అది తీయడము, వాటర్ స్ప్రింకిల్ చేయడము, కొందరైతే క్లాత్తో ఇలా అంటుంటారు. అవును, చూసాను నేను కూడా. సో చాలా ప్రాక్టీస్ ఉండాలి. మనం నూనె అసలు వేసుకోకుండా తినాలి అంటే మాత్రం అలా చేసుకోవచ్చు. లేదు కొద్దిగా ఆయిల్ మనం రోటీలో వేసుకుందాం అంటే కొద్దిగా ఆయిల్ పెట్టుకోవచ్చు. ఓకే, మన సైజు కూడా సో జొన్న రొట్టె మనం నార్మల్ చపాతీ కర్రతోనే చేసాము. ఓకే, ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. పెనం మీద వేసుకోవాలి. ఓకే, ఆయిల్ కూడా ఎక్కువ అవసరం ఉండదు మనకి. మనం కొంచెం వాటర్ అద్ది చేస్తూ ఉంటాం అన్నమాట దీన్ని. ఓకే, కొంచెం పెనం వేడెక్కిన తర్వాత వేసుకున్నాం. ఓకే, ఈలోగా మనం వచ్చేసి ఇంకొకటి చేసుకుని పెట్టుకున్నాం. కొంచెం పౌడర్ అద్దుకొని కొద్దిగా మనం రోజు ప్రాక్టీస్ చేస్తుంటే ఇలా ఇరిగిపోకుండా కూడా వస్తుంది. మనం పిండి కొద్దిగా మెత్తగా కలుపుకుంటే చూసారా ఇలా. ఓకే, అవును, నార్మల్ చపాతీ అలా చేసాము అలా వచ్చేస్తుంది. మనకి ఎంత పలుచగా కావాలన్నా కూడా వస్తుంది. చేత్తో తట్టుకోవాలంటే కూడా చేత్తో కూడా చేసుకోవచ్చు. ఇది తినడానికి కూడా మనకి అది ఉన్నంత గట్టిగా అలా అనిపించదు, మెత్తగా మామూలుగా సాఫ్ట్గా ఉంటుంది తినడానికి. అదే జొన్న రొట్టె కొంచెం మనకి బాగా క్రిస్పీగా ఉంటుంది కదా నార్మల్గా అయితే. అండ్ ఇది వేసే టెక్నిక్ కూడా ఒకటి ఉంటుంది కదా, మీరు ప్లేట్ తీసి ఇలా వేసి చేస్తూ ఉంటారు. పెద్దవి చేసి హ్యాండ్తో చేస్తుంటే కొంచెం మనకి చిన్న చేసుకుంటే వీలుగా ఉంటుంది. యాగినిద్దాం బాగా. ఓకే,
కొద్దిగా ఇలా వాటర్లో పెట్టుకొని ఇలా ఇలా అద్దుకుంటా కాల్చుకోవాలి. దీన్ని వెనక్కి తిప్పుకోవాలి. వాటర్తో అయినా పెట్టుకోవచ్చు. మనం కొంచెం ఆయిల్ తినొద్దు అనుకున్న వాళ్ళు వాటర్ పెట్టుకోవచ్చు, లేదంటే కొద్దిగా ఆయిల్ కూడా వేస్తాను. నేనైతే కొంచెం ఆయిల్ ఇలా అనుకుంటాను. ఇప్పుడు ఆయిల్ వేయట్లేదు. ఓకే, ఇది కాలడానికి కొంచెం టైం పడుతుంది. సిమ్లోనే ఉండాలా? సిమ్లోనే ఉండాలి, లేకపోతే ఊరికే కాలిపోయినట్టు వస్తుంది కానీ లోపల. ఓకే ఓకే, కొంచెం మనకి లైట్గా కొంచెం వేగినా కూడా ఈజీగా చేత్తో తిప్పేసుకోవచ్చు. ఓకే ఓకే, మనకి ఆల్మోస్ట్ అయిపోయింది. పెద్దగా కాకుండా ఇలా చిన్నగా చేసుకోవటం కూడా మనకి 2-3 తినొచ్చు. ఓకే, ఇట్లా పెడదాం. ఇంకొకటి వేద్దాం. ఇలా కొంచెం వేగిన తర్వాత దీని మీద వాటర్ చిలకరించుకుంటా కాల్చుకోవాలి. అటు ఇటు తిప్పి కాల్చుకోవాలి. ఇలా కూడా వేసుకోవచ్చు. ఓకే, ఆయిల్ వద్దనుకున్నాం కాబట్టి కంప్లీట్గా అవాయిడ్ చేసాం కాబట్టి మనం వాటర్ వేసుకుంటాం. లేకపోతే ఇలా చేసిన దానికి ఆయిల్ వేసుకున్నా కూడా ఇంకా పఫీగా వస్తుంది. కూడా బాగా వచ్చింది అది. అవును, మీకు తినడం వల్ల ఏంటంటే ముందు కొంచెం వాటర్లో బాయిల్ అయినట్టు కుక్ అయినట్టు అయింది కాబట్టి ఈ టేస్టీగా అనిపిస్తుంది రోటీ. ఓకే, మామూలు జొన్న రొట్టెలో అయితే కర్రీ ఎక్కువ తింటాం మనం. దీంట్లో పిక్కిలతో తినొచ్చు, కర్రీతో తినొచ్చు. ఈవెన్ ఇప్పుడైతే ఏంటి రైతా. ఓకే, రైతాలో ఎక్కువ మనం ఆనియన్ దాంట్లో అన్నీ వేసుకొని అలా కూడా దాంతో కూడా తినేయచ్చు. అవును, మనం అంటే ఎన్ని కర్రీస్ పెట్టుకుని తింటున్నాము. మామూలుగా జొన్న రొట్టెలో ఏదో కారం ఒకటిని ఉల్లిపాయ పచ్చిమిరపకాయతో కూడా తింటారు. అవును అవును, సైడ్కి ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసుకొని ఇది ఒక బైట్ తీసుకుంటారు అండ్ అవి తింటారు. అదైతే అది కూడా మ్యామ్ మనం ఎన్ని కర్రీస్తో తిన్నా కూడా సైడ్ అది నెక్స్ట్ లెవెల్ అసలు. సో అయిపోయింది ఆల్మోస్ట్. దీన్ని కూడా ప్లేట్లో తీసేసుకుందాం. ఓకే, ఆపేస్తాం స్టవ్. ఓకే, ఇలా చిన్నగా చేసుకోవటం వల్ల ఏంటంటే మనం 2-3 చేసుకోవచ్చు. ఇంట్లో మనం రోటీలు ఎంత సైజ్ చేసుకుంటామో అంత సైజు ప్రతి ఒక్కరు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఓకే, సో నేను కూడా ఇంతకుముందు మనం ఎపిసోడ్ స్టార్టింగ్లో చెప్పాను కదా మ్యామ్, జొన్న రొట్టె అంటే చేసుకోవడం చాలా కష్టం అని చాలా మంది ఉంటుంటారు. బట్ మనం ఇంత ఈజీగా, ఎందుకంటే హాట్ వాటర్లో కొంతసేపు ఉడికించినట్టు చేసి చల్లారబెట్టిన తర్వాత కలుపుకుంటే మనకి ఎలా కావాలంటే చేతితో కూడా చేసుకోవచ్చు, ఇలా చపాతీ కర్రతో చేసుకోవచ్చు ఈజీగా, నార్మల్ చపాతీ చేసుకున్నట్లే. ఓకే, సో మరి దీనికి కాంబినేషన్ నాకేమి ఇస్తున్నారు? మీకు నాన్ వెజ్ ఎక్కువ ఇష్టం అని చెప్పారు కాబట్టి చికెన్ కర్రీతో తినండి. వావ్, సో జొన్న రొట్టె విత్ చికెన్ కర్రీ అంటే అద్భుతం అనమాట. ఓకే, ఒకసారి టేస్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే జొన్న రొట్టె ఇంట్లో తయారు చేసుకునేలాగా ప్రతి ఒక్కరు కూడా ఈజీగా చేసుకునే విధానం చూపించాం కదా. సో ఇప్పుడైతే నేను టేస్ట్ చేస్తాను. స్మూత్గానే ఉంది. అవును, రోటీ మనం పుల్కాలు చేస్తాం కదా, అలానే వస్తుంది. అలానే ఉంది. సో దీనికి కాంబినేషన్ చికెన్. చాలా అంటే మెత్తగా మనం హాట్ వాటర్లో వేసాం కదా, అందువల్ల బాగా టేస్ట్ వస్తుంది. మామూలుగా జొన్న రొట్టె కన్నా అలా హాట్ వాటర్లో కొంచెం బాయిల్ అయింది కదా, పిండి బాగా టేస్ట్ వస్తుంది మనకి, పఫీగా మెత్తగా వస్తుంది. అవును, పఫీగా ఉంది, మెత్తగా ఉంది. అట్ ది సేమ్ టైం మనకి నార్మల్ జొన్న రొట్టె కొంచెం గట్టిగా ఉంటుంది కదా, అలా లేకుండా చాలా చాలా బాగుంది. అండ్ మనం ఇది మెయిన్ అంతా ఒక ట్రిక్ అండి, జొన్న రొట్టె ప్రిపేర్ చేసుకోవడం అనేది ఒక ట్రిక్.
సో మనం ఫస్ట్ పిండి కలపడం దగ్గర నుంచి దాన్ని ప్రెస్ చేయడం వరకు అండ్ దెన్ కాల్చుకోవడం దీంట్లో ఇదంతా అయితే కూడా పిండి కలపడం ఒక్కటి బాగా చేస్తే మనకి ఈజీగా బాగా వచ్చేస్తుంది. వచ్చేస్తుంది. అండ్ ఎస్, సో మనం ఈ ప్రొసీజర్లో కనుక మీరు ట్రై చేస్తే డైలీ లేదా ఆల్టర్నేట్ డేస్లో అయినా సరే ఇంట్లో కొంచెం ప్రాక్టీస్ చేశారు అంటే డైలీ మన డిన్నర్ టైంలో ఇంక్లూడ్ చేసుకున్నామనంటే చాలా చాలా మంచిది. అండ్ చాలా ఈజీగానే మనం చూపించేసాము. ఈజీగా వస్తుంది. ఓకే. అండ్ దీంతో పాటు మనం వెజ్ కావచ్చు, రైతా కావచ్చు, ఏదైనా సరే పేరప్ చేసుకుని తినేయచ్చు. సో మనం ప్రతి రోటీలు ఒక్కటి ఎలా చేసుకుంటామో అలా చేసుకుని రోజు తీసేసుకోవచ్చు డిన్నర్లో. సో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకైతే ఇంకా చాలా మంచిది అసలు హెల్త్ అందరికీ విషయంలో మంచిది. చూసుకుంటే. సో తప్పకుండా ట్రై చేయండి. సో మ్యామ్, మనం జొన్న రొట్టె ఇంట్లో ఇంత ఈజీగా చేసుకోవచ్చు అని ఈవెన్ నేను కూడా తెలుసుకున్నాను ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మరో రెసిపీతో మీ ముందుకు వస్తాం. అంతవరకు నమస్తే మ్యామ్. వస్తాయి. నమస్తే.